తుని పురపాలక సంఘం ఉపాధ్యక్ష ఎన్నికల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. తీవ్ర ఉద్రిక్తతల మధ్య 4సారి వాయిదా పడింది. వైసీపీ కౌన్సిలర్లను దాడిశెట్టి రాజా నిర్బంధించారని టీడీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ అధ్యక్ష ఎన్నిక కూడా కోరం లేక రెండోసారి వాయిదా పడింది. కాకినాడ జిల్లా తుని పురపాలక సంఘం ఉపాధ్యక్ష ఎన్నిక తీవ్ర ఉద్రిక్తతల నడుమ మరోసారి వాయిదా పడింది. ఈ నెల 3, 4 తేదీల్లో శాంతి భద్రతల సమస్యతో 17న కోరం లేక ఎన్నిక నిలిచింది. 4సారి ప్రక్రియ చేపట్టగా కోరం లేక వాయిదా పడింది. వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో వైకాపా నాయకులు చెలో తునికి పిలుపునివ్వడం ఉద్రిక్తతకు దారితీసింది. వైసీపీ నేతలు ముద్రగడ పద్మనాభరెడ్డి, మాజీ ఎంపీ వంగ గీత, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ అనంతబాబు వచ్చేందుకు యత్నించగా పోలీసులు తుని బయటే అడ్డుకున్నారు. దాడిశెట్టి రాజా కౌన్సిలర్లతో పాటు మున్సిపల్ కార్యాలయ సమీపంలోని చైర్పర్సన్ సుధారాణి ఇంట్లో తిష్టవేశారు. అక్కడి నుంచి వైసీపీ కౌన్సిలర్లు ప్రదర్శనగా బయలుదేరారు. పోలీస్ బారికేడ్లు దాటుకుని టీడీపీ శ్రేణులు ముందుకు వెళ్లడంతో వైసీపీ కౌన్సిలర్లు వెనక్కి వెళ్లిపోయారు. అదుపు చేసే క్రమంలో టీడీపీ శ్రేణులను పోలీసులు చెదరగొట్టారు. ఓ గంట ఆగాక వైకాపా సభ్యులు మరోసారి మున్సిపల్ కార్యాలయానికి రావడానికి యత్నించి మళ్లీ వెనక్కి వెళ్లారు. అప్పటికే 10 మంది టీడీపీ కౌన్సిలర్లు ఎన్నిక జరిగే సమావేశ మందిరానికి చేరుకున్నారు. ఎక్స్ అఫీషియో సభ్యురాలి హోదాలో తుని ఎమ్మెల్యే యనమల దివ్య సహా మొత్తం 29 మంది సభ్యులు ఎన్నికకు హాజరు కావాల్సి ఉంది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఎన్నికల అధికారులు నిరీక్షించారు. కనీసం 15 మంది సభ్యులు కూడా లేకపోవడంతో ఎన్నిక వాయిదా వేశామని అధికారులు ప్రకటించారు. మేము ఇప్పటివరకు ఎంతో సమన్వయంతో వెయిట్ చేశామండి. అందరం కూడా కోరం లేకపోవడం వల్ల ఇది మళ్లీ పోస్ట్పోన్ అయింది. అయితే ఇది స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి వీళ్ళు ఫార్వర్డ్ చేయడం అయింది. నెక్స్ట్ ఎప్పుడన్నది మళ్ళీ వాళ్ళే డిసైడ్ చేస్తారు. అయితే ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళలో ప్రస్తుతానికి 8 to 9 మెంబర్స్ ఇందులోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నిర్బంధించారు అని మాకు తెలిసిందండి. సేమ్ మాతో పాటు ఇంకో 8 మంది వరకు వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే వాళ్ళని విడుదల చేస్తారో ఇందులోకి జంప్ అవుతారని చెప్పి వాళ్ళని విడుదల చేయకుండా ఈవెన్ ఇక్కడికి ఎలక్షన్ కూడా రానివ్వకుండా నిర్బంధించారు. ఆ నిర్బంధన అంటూ లేకపోతే ఎలక్షన్ సమన్వయంగా ఈ రోజుతో కంప్లీట్ అయిపోయి నిన్న నిర్బంధించారు, ఈ రోజు నిర్బంధించారు. కాకపోతే నిర్బంధించి మాకు ప్రొటెక్షన్ లేదు అంటున్నారు. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి ప్రొటెక్షన్ అడుగుతున్నారు. కాకపోతే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అక్కడ వరకు వెళ్ళడానికి వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంది, కానీ మున్సిపల్ ఆఫీస్కి రావడానికి ప్రొటెక్షన్ లేదు అంటున్నారు. అది ఎంతవరకు కరెక్టో చూడండి. ఖచ్చితంగానే చాలా మంది మాకు అందుబాటులో ఉన్నారు. ఏదైనా రానున్న రోజుల్లో వాళ్ళు మాకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎలక్షన్ ఖచ్చితంగా మేము విన్నో ఖచ్చితంగా విన్నో తీరుతాం. అభివృద్ధి సంక్షేమం చూసిన తర్వాత మేమందరం కూడా నిర్ణయం తీసుకుని తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడానికి మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేయడానికి వచ్చాం. కౌన్సిలర్లకి ఏది కూడా అభివృద్ధి చేసే అవకాశం ఎవరికి ఇవ్వలేదు. మాకు కౌన్సిలర్లకి అవకాశం ఇవ్వలేదు. మా మాటకు విలువ ఇవ్వలేదు. ఒక చైర్మన్ గారు అవనియండి, రాజా గారు అవని, ఎమ్మెల్యే రాజా గారు అవనియండి, చైర్మన్ అమ్మ ఒక ఆడది, కానీ ఆవిడ ఎప్పుడు కూడా మాతో ఏ కష్టం సుఖం మాట్లాడే విధానం లేదు. పోనీ అమ్మ ఇలా చేద్దాంలే అన్న మాట్లేదు. అలా ఆయన ఏం చెప్తే బాలు ఏం చెప్తే అదే వింటది. చెప్పడం వల్ల మాకు అసంతృప్తితో ఉండి మా కౌన్సిలర్లకి వార్డులో అభివృద్ధి చేయలేకపోయాం. ఎప్పుడు కూడా విరక్తి కలిగి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అటు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ అధ్యక్ష ఎన్నిక రెండోసారి వాయిదా పడింది. 14 మంది వైకాపా కౌన్సిలర్ల గైర్హాజరుతో కోరం సరిపోక ఎన్నిక వాయిదా వేశారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ఎన్నికల అధికారులకు నివేదిస్తామని రిటర్నింగ్ అధికారి యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు.